శ్రీగురుభ్యో నమః. శ్రీ గణేశాయ నమః. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. రామదూత అయినటువంటి ఆంజనేయ స్వామికి శిరస్సు వంచి నమస్కరించుచు శని బాధలు ఉండేటటువంటి ప్రతి ఒక్క మానవుడు అర్చించవలసినటువంటి మూర్తి ఆంజనేయ స్వామి. ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, జాతకంలో శనిగ్రహ సంచారంతో బాధపడేటటువంటి ప్రతి ఒక్క జీవి కూడా ఆంజనేయ ఆరాధన చేసినందువలన శనేశ్వరుడి తాలూకా తీవ్రత జాతకంలో తగ్గుతుంది. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అందుకే స్వామివారికి సింధూరార్చన, తమాలార్చన, అప్పాల నైవేద్యం ఇవన్నీ కూడా హనుమ జయంతి రోజు కానీ, మంగళవారం రోజు కానీ, ముఖ్యంగా శనివారం రోజు కానీ ఆంజనేయ స్వామికి ఆరాధన చేసినట్లయితే ఖచ్చితంగా ఆంజనేయ స్వామి తాలూకా కటాక్షంతో శనేశ్వర బాధలు తగ్గి మనం సుఖశాంతులతో వర్ధిల్లేటటువంటి అవకాశాన్ని ఆయన ప్రసాదిస్తారు. హరి ఓం స్వస్తి.